అందరికీ నమస్తే అండి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులకి పిచ్చి ముదిరిపోయిందండి. రీసెంట్‌గా ఆ పేరు నాని గావచ్చు, లేదంటే సాక్షిలో డిబేట్‌లు గావచ్చు, ఎవడు మాట్లాడినా సరే పాస్‌బుక్కుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. నిన్న పేరు నాని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తూనే ఆ ప్రెస్ మీట్‌లో నేను లాస్ట్ టైమ్ మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూపించలేదని చెప్పేసని అన్నారు. ఇదిగో చూపిస్తున్నాను అంటాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. చూసుకున్నారా? చూద్దాం ఆగబోయ్. జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించలా అన్నాడు. అట్టనే మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? సరిపోయింది. చూసుకున్నారా? చూసుకున్నాం. మేము చెప్పేది అదే కదా. మేము చెప్పేది కూడా అదే కదా. ఇప్పుడు నువ్వేదైతే చెప్పుకోవచ్చో మేము చెప్పేది అదే. మా పాస్‌బుక్కుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు ఏశారు? మళ్ళీ నువ్వు పనికిమాల లాజిక్‌లు చెప్పమాక. ఎవడో అధికారి చెప్పాడండి. అధికారి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మెడమ కరగెట్టేసి నవ్వుతూ ఊ అనేసాడండి. ఈ అప్పబాయ కబుర్లు చెప్పమాకు. పాస్‌బుక్కుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకేసుకున్నారో క్లారిటీగా వివరించి చెప్పు. మంత్రివర్గ ఆమోదం లేకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్‌బుక్కుల పైన ఏసారా? ఎయ్యరు కదా! మంత్రిగా నీకు కూడా తెలుసు కదా ఆ విషయం. ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో మీరు ఆమోదం తెలిపితేనే కదా అది ఆచరణలోకొచ్చింది. మరి అవన్నీ వదిలేసి ఇక్కడికొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి? తప్పేంటి అంటే తప్పే. మా ఆస్తుల పైన మీ బొమ్మలేసుకోకూడదు. ఎవడు చెప్పాడండి మీకు ఇయన్నీ కూడా? ఆడెవడో నిన్న ఒక మెటకాడ మాట్లాడతాడు. రూ. 20 కాగితం చూపించి ఇందు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. గాంధీ గారి బొమ్మ ఉంటే ఇది గాంధీ గారిది అయిపోద్దా నాదా అని మాట్లాడతాడు. పాస్‌బుక్కులకిని రూ. 20 కాగితానికి ముడిట్టేసాడాడు. ఆడు మేధావే. ఈడు మేధావే. అంటే ఇదొక రకమైన దిక్కుమాలితనమన్నమాట. మళ్ళీ మేము అధికారంలోకొస్తే మళ్ళీ మా బొమ్మలేసుకుంటాం. ఏసుకోకూడదు అలాగా. ప్రజల ఆస్తుల పైన మీ బొమ్మలేసుకోకూడదు. చూపిచ్చాం అయితే ఏంటి? అందుకే కదా నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. ఆ బొమ్మలేసుకున్నందుకే కదా! సిగ్గనిపించట్లా ఇంకా? మీరెలా ప్రజల ఆస్తుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకొని ప్రచార పిచ్చితోటి విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నాడో, మా ఆస్తుల పైన ఆడి బొమ్మ ఏంటని చెప్పేసని మీకు 11 ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు. అడ్డగోలుగా వాదిచ్చేస్తున్నాడండి. అయితే ఏంటండి తప్పేంటండి? తప్పే. తప్పా తప్పున్నారా? ఎవడ్రా బాబు మీకు చెప్పింది ప్రజల ఆస్తుల మీద మీ బొమ్మలేసుకోమని చెప్పేసి మళ్ళీ ఆ సాక్షిలో దిక్మాల డిబేట్లు అవన్నీ కూడా. ఇలాంటి అప్పాబాయ మాటలు ఎప్పుడూ మాట్లాడమాకు. పేరు నన్ను బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మామూలుగా మాట్లాడు. రాజకీయంగా మాట్లాడు కానీ బొమ్మ ఉంటే తప్పేటి? మేము జగన్మోహన్ రెడ్డి బొమ్మ కావాలని ఏసేసుకున్నామండి. 29 ఎన్నికలకి ఈ ఎలక్షన్ ప్రచారంలో 29 ఎన్నికల ప్రచారంలో మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఇప్పుడు బొమ్మ ఉంటే తప్పేంటి అని చెప్పేసని. ఇదే మాట మేము బొమ్మ ఉంటే తప్పేంటి? ఈ బొమ్మ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఏస్తామని చెప్పేసని చెప్పండి. చూద్దాం. ఉండకూడదు అలాగా. ప్రజల ఆస్తుల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఏ రాజకీయ నాయకుడి బొమ్మ ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారికి చేతకాక, లేదంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చేతకాక, ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ రోజు కూడా కేసీఆర్ బొమ్మ వేసుకున్న దాఖలాలు ఏమీ లేవు ప్రజల ఆస్తుల పైన. ప్రభుత్వ రాజముద్ర మినహాయించి. కదా! ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, లేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారైనా, లేదంటే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా వాళ్ళు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసని వాళ్ళు బొమ్మలేసుకోలా. మీకు పట్టేసింది ఆ పిచ్చ. పైగా ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడతారు. బొమ్మేసుకుంటే తప్పేంటండి? చెప్పించి కొడతారండి. బొమ్మలు గిమ్మలు ఏసుకుంటే గుర్తుపెట్టుకో బాగా.